3 రుద్ర అవంతిక పార్ట్ 1 స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆనంద్ వర్మ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా కింద నుంచి పైకొచ్చిన మనిషి. సావిత్రమ్మ ఆనంద్ వర్మ భార్య, దానానికి ప్రతిరూపం. ఆనంద్ వర్మ పట్నం వచ్చినప్పుడు తన భార్య నగలతో వ్యాపారం చేశాడు, అలా సక్సెస్ అయ్యాడు. సావిత్రమ్మ తన భర్త కష్టాన్ని, శ్రమని ఎంతో ప్రోత్సహించేవారు. కానీ పిల్లలు ఆమె బాధపడుతూనే ఉన్నారు. భార్య మాటను గౌరవిస్తారు. ఆయనకి దేవుడంటే చాలా నమ్మకం, భక్తి కూడా. సావిత్రమ్మ, ఏవండి, తంజావూరులో ఒకసారి పీఠాధిపతిని కలిస్తే మనకి పిల్లలు ఎప్పుడు పుడతారో ఆయన చెప్తారు కదా, పుడతారో లేదో అని అడగాలండి అని అంటుంది. ఆనంద్ వర్మ సరే రేపు కలుద్దాం అంటాడు. అని ఆఫీస్కి వెళ్తూ దారిలో సుబ్రహ్మణ్య శాస్త్రిని కలుద్దాం, ఆయన చెప్పినవి చెప్పినట్లు జరుగుతాయని వెళ్తాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆనంద్ వర్మ రావడం చూసి, ఏం బాబు ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఏం బాబు బాగున్నావా అని అంటాడు. ఆనంద్ వర్మ బాగున్నాను శాస్త్రి గారు అని విషయం చెప్తాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి, చూడు, నీ భార్యను నాగల చవితి రోజున పుట్టకు పాలు పోయమని, అంతేకాదు శివుడి గుడి మొత్తం తన చేతులతో శుభ్రం చేసి పూజ చేయాలి అని చెప్తాడు. ఆనంద్ వర్మ అలాగే శాస్త్రి గారు అని సంభావన ఇచ్చి వెళ్ళొస్తాను అని అంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి మంచిది అంటాడు. ఆనంద్ వర్మ ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వెళ్తాడు. సావిత్రమ్మ తను తింటూ ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది. ఆనంద్ వర్మ జరిగింది చెప్తాడు. సావిత్రమ్మ, అయ్యో ఎంత భాగ్యం, దేవుడి సేవ చేయడం మనకి, దేవుడి సేవ తప్పకుండా చేస్తాను అని అంటుంది. ఆనంద్ వర్మ సరే అని తిను అంటాడు. సావిత్రమ్మ, మరి తంజావూరులోని దేవాలయానికి అక్కడ పీఠాధిపతి చెప్పినవన్నీ జరుగుతాయండి అని అంటుంది. ఆనంద్ వర్మ మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అంటాడు. నాగుల పండగ రోజు సావిత్రమ్మ ఉదయమే లేచి అన్ని దగ్గరుండి పెట్టుకొని ఇంట్లో పూజ చేసి పుట్టకు పాలు అన్నీ తీసుకొని ఉంటుంది. ఆనంద్ వర్మ వెళ్దామా అని అంటాడు. సావిత్రమ్మ సరే అని వెళ్తారు. వెళ్ళి అక్కడ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆనంద్ వర్మ, నా భార్యకి పిల్లలు పుడితే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను తల్లి అని దేవతకి నాగుల తల్లికి దండం పెట్టుకుంటాడు. సావిత్రమ్మ, అమ్మ, నాకు పిల్లలు పుడితే ప్రతి సంవత్సరం నాగుల పండక్కి ఇక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉంటాను అని మొక్కుకుంటుంది. ఆనంద్ వర్మ హాయిగా కూర్చొని ప్రసాదం తిని వెళ్దామా అంటాడు. సావిత్రమ్మ, ఈ నాగుల పండగ అప్పుడు శివుణ్ణి పూజిస్తే మంచిదండి, మనం రేపు శివుడి గుడికి కూడా వెళ్దాము, ఎలాగో మనం సేవ చేయాలి కదా, అక్కడ శివుడికి మనం సేవ చేద్దాము అని అంటుంది.
ఆనంద్ వర్మ ఒక్క నిమిషమని దూరంగా వెళ్తున్న పూజారి గారిని పిలుస్తాడు. పంతులు ఏంటి బాబు అని అంటాడు. ఆనంద్ వర్మ విషయమంతా చెప్తాడు. పంతులు విషయం విని సుబ్రహ్మణ్యపురం అనే ఊరుంది. అక్కడ దేవాలయం చాలా ప్రాచీనమైనది. మీరు కనుక అక్కడ పూజ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని అంటాడు. ఆనంద్ వర్మ సరే పంతులు గారు అని వెళ్ళొస్తాను అంటాడు. పంతులు గారు మంచిది బాబు అని అంటాడు. సావిత్రమ్మ అంతా విని అంటే రేపు మనం సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి, రేపు వెళ్దామని అంటుంది. ఆనంద్ వర్మ రేపు ఉదయాన్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు అంటాడు. సావిత్రమ్మ సరే అని అంటుంది. ఆనంద్ వర్మ సరే అని తనని ఇంట్లో దింపి ఆఫీస్కి వెళ్తాడు. సావిత్రమ్మ రేపటి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పడుకుంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. చూద్దాం తర్వాత ఏమైంది అనేది. హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇది నా కొత్త స్టోరీ రుద్రావంతిక. యాక్చువల్లీ ఇది నేను ప్రతిలిపిలో ఆల్రెడీ రాశాను. ఇది రాశాను కాబట్టి నేనే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నా స్టోరీ నేనే అప్లోడ్ చేస్తున్నాను. నా పేరు జ్యోతి, నేను ప్రతిలిపిలో రైటర్ని. మీరంతా ఈ స్టోరీని ఆదరించాలని, అలాగే నాకు సపోర్ట్ చేయాలని, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా ఛానల్ని ప్లీజ్ మీరంతా ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ.